జై శ్రీరామ్. పరమేశ్వరుడి మీద అనంతమైన భక్తిని పెంచుకుంటూ మనము మహామహిమాన్విత పుణ్యక్షేత్రములలో వెలిసినటువంటి స్వయంభూ దేవతల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ మన యొక్క సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాము. నిన్న శనిసింగణాపూర్లోని శనైశ్వర స్వామి ఎలా ఆవిర్భవించారు అనేటటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఈరోజు త్రయంబకేశ్వర స్వామివారి గురించి, ఆ క్షేత్రం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకొని మనము పరమేశ్వరుడి మీద అనంతమైన భక్తిని పెంచుకుందాం. భక్తి చాలా ప్రధానమైంది. మనకు శ్రీకాళహస్తీశ్వర శతకంలో కూడా మనకు ఒక శ్లోకాన్ని తెలియజేశారు. చూడండి ఎంత బాగుందో ఇది. ఏ వేదంబు పఠించే లూత. సాలెపురుగు ఏ వేదం చదివింది? భక్తిభావాన్ని పెంచుకుంది. స్వామి మీద అనంతమైన భక్తిని పెంచుకొని ఆ శివలింగం మీద ఒక చక్కని గూడుని నిర్మించింది. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రముల్ చూచే. పాము ఏ శాస్త్రం చూసింది? చూసి భక్తిని పెంచుకుందండి. ఆ స్వామి మీద భక్తి అలా పెరగాలి. స్వామిని చూడగానే, స్వామి నామం వినగానే అబ్బా ఇంకా స్వామిని సేవిద్దాం, ఇంకా స్వామిని సేవిద్దాం. ఈ లౌకిక విషయాల మీద ఆసక్తి తగ్గాలి. తగ్గి ఆ స్వామి మీద భక్తి పెరగాలి. శివపురాణం విందామన్నటువంటి భావన పెరగాలి. ఈ యొక్క 63 మంది నాయనార్ల కథలు చదవాలి అనేటటువంటి భావన పెరగాలి. ఆ కోరికలు వస్తూ ఉండాలి. సినిమాలు అవి చూడటం తగ్గించేసి ఇటు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సినిమాలు చూడాలనే భావన రావాలి. శ్రీకృష్ణార్జున యుద్ధం అద్భుతంగా ఉంటుంది. భూకైలాస్ అనేటటువంటి చిత్రం అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ సామాన్యమైనటువంటి సినిమాల. మొన్న వచ్చినటువంటి మంజునాథ, రామదాసు, పాండురంగడు ఏ అద్భుతమైన సినిమాలంటే చిత్రాలవి. వాళ్ళు అసలు భక్తి రసాన్ని అలా మనకి స్పష్టంగా చూపించారు. ఏది ధర్మమో చక్కగా చూపించారు. చాలా గొప్పగా ఉంటుంది. అలా మనకు భక్తి వైపు మనము నడవటం కాదు, పరిగెత్తాలి. ఎందుకోసం అంటే పూర్వకాలంలో 1000 సంవత్సరాలు జీవించేవారు. ఇప్పుడు మనకు కేవలం 100 సంవత్సరాలే. కాబట్టి ఏ వేదంబు పఠించలూత భుజగం శాస్త్రముల్ చూచే తానే విద్యాభ్యాసనం బొనర్చే కరి. ఏ విద్య చదివింది? ఏనుగు శివుడి మీద భక్తిని పెంచుకొని ఏమిటి ఇదంతా అని చెప్పేసి వాటిని ఇచ్చేసేసింది. అవి నిర్మించినటువంటి వాటిని ఈ ఏనుగు తొండంతో నీళ్లు తెచ్చి శివలింగాన్ని చక్కగా కడిగేసింది, అభిషేకం చేసింది. దాంతో అవి భక్తితో నిర్మించినటువంటివి అన్నీ కూడా పోయినాయి. ఆ మణులు తీసుకొచ్చి పెట్టేది ఏది? పాము పెట్టి సంతోషించేది. గూడు నిర్మించి సాలెపురుగు సంతోషించేది. అభిషేకం, గంగాజలం అభిషేకం చేసి ఏనుగు సంతోషించేది. ఇలా వాటిలో వాటికి స్పర్ధ వచ్చేసింది, కోపం వచ్చేసింది. నేను స్వామికి ఇంత చక్కగా నిర్మిస్తే మీరు ఇట్లా నువ్వు ఇలా చేస్తున్నావేంటని చెప్పి ఒకటికొకటి కొట్టుకొని మరణించాయి. స్వామి వాటిని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఆ భక్తికి మెచ్చి అసలు ముందు ఏమిటంటే ప్రధానంగా సమయము శివారాధనలో గడవాలి, తపస్సు ద్వారా. దీన్నే తపస్సు అంటారు. తపస్సు అంటే ఏదో అడవికి వెళ్ళిపోయి గడ్డాలు మీసాలు పెరిగిపోయి అలా చేస్తూ ఉండేదే తపస్సు కాదు. మనము ఈ యొక్క సంసార సాగరంలో ఉంటూ తపస్సు చేయవచ్చు. ఇదంతా కూడా తపస్సే. శనిసింగణాపూర్ గురించి తెలుసుకోవటం, ఆ స్వామి మీద మనస్సు లగ్నం చేయటం, త్రయంబకేశ్వర గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. విచిత్రం ఏమిటంటే ఆ క్షేత్రాలకు వెళ్ళి ఆ స్వయంభూ దేవతలను అభిషేకించడానికన్నా కూడా ఇక్కడ ఉండి మానసికంగా కళ్ళు మూసుకొని ఆ స్వామిని సేవించటం అక్షయ ఫలితాలను ఇస్తుంది. అక్కడికి వెళ్ళి సేవించిన దానికన్నా ఎక్కువ ఫలితాలు వస్తాయి. అది మనస్సు గొప్పతనం. అందుకే నేను మీకు ఈ పుణ్యక్షేత్రాల గురించి తెలియజేస్తున్నాను. పుణ్యక్షేత్రాల్లో పూజలు చేస్తున్నాను మీ గోత్రనామాలతో. మీ మనస్సు లగ్నం కావాలి. ఒక్క నిమిషం లగ్నమైనా చాలు, ఆ అద్భుత ఫలితాలు. మీరు ఆ క్షేత్రానికి వచ్చి స్వామిని సేవించిన ఫలితాలని పొందుతారు. ఇక చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు. నీ పాద సంసేవాసక్తియే కాక జంతు తతికిన్ని శ్రీకాళహస్తీశ్వర. చదువులు మోక్షాన్ని అనుగ్రహించవు. ఈ భక్తిని పెంచుకొని ఆచరించాలి. ఈ విధానాల్ని ఆచరించాలి. మొన్నొక కథ తెలియజేశాను. భీముడు మానసికంగా విశ్వనాథ లింగాన్ని అభిషేకిస్తూ ఉండడం చేత ఆ అభిషేకం
పరమేశ్వరుడు కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు భక్తితో సేవించడం చేత, మనస్సుతో. కాబట్టి ఇక్కడ మనస్సు చాలా ప్రధానమైంది. మీరు మీ మనస్సుని లగ్నం చేసి ఉంచండి. నిన్న శనిసింగణాపూర్ గురించి తెలియజేశాను. ఈరోజు నేను మీకు త్రయంబకేశ్వర గురించి తెలియజేస్తాను. త్రయంబకేశ్వర స్వామివారు 12 జ్యోతిర్లింగాలలో 10వ జ్యోతిర్లింగం. ఒకే శివలింగంలో 3 శివలింగాలు ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. మనకి పూర్వం పంపించేవారు. ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు పట్టుపంచలు కట్టుకొచ్చినటువంటి వాళ్ళని గర్భాలయంలోకి పంపించేవారు, మగవాళ్ల వరకు. అలా నేను భక్తుల గోత్రనామాలతో అభిషేకం చేశాను ఇతఃపూర్వం. ఇప్పుడు పంపించటం లేదు. మహానుభావులైన పూజారి గారికి మన గంగాజలం వారి చేతికి అందించడం చేత వారు తీసుకెళ్లి అభిషేకం చేస్తారు. రేపు 27వ తేదీ కూడా అదే విధానం చేయబోతున్నాను. భక్తుల గోత్రనామాలు చదివి అనేక రుద్ర మహామంత్రాలతో గంగాజలాన్ని అభిమంత్రించి వారి చేతికి ఇవ్వటం, వారు తీసుకుని వెళ్లి గర్భాలయంలో స్వామికి అభిషేకం చేయటం. ఇలా పూర్వం వెళ్ళినప్పుడు నేను చూశాను. ఆ నదీ జలం రావటం, ఊరటం, తర్వాత 3 శివలింగాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇలా బొటనవేలు, చూపుడు వేలు, చిటికన వేలుతో ఆ 3 శివలింగాల్ని ఇలా తాకి నమస్కరించుకోవాలి. ఆ అభిషేక జలాన్ని తీసుకొని పక్కకొచ్చి తాగాలన్నమాట. ఈ విధంగా త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది. మొత్తం 12 జ్యోతిర్లింగాలలో భీమశంకర జ్యోతిర్లింగం ఒకే శివలింగంలో 2 ఉంటాయి, పార్వతీ పరమేశ్వరులు. త్రయంబకేశ్వర్లో 3 ఉంటాయి. ఇలా ఇంకా ఏ జ్యోతిర్లింగంలోనూ ఉండదు. ఆ 3టిని చూపుడు వేలు, బొటన వేలు మరియు చిటికన వేలుతో తాకాలి. త్రయంబకేశ్వర లింగంలో నుండి గోదావరి నది వస్తూనే ఉంటుంది. అంబకం అంటే నేత్రము అని అర్థం. 3 నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ 3 తేజస్సులు 3 నేత్రాలుగా వెలసిన దేవుడు త్రయంబకేశ్వరుడు. స్వర్గం, ఆకాశం, భూమి ఈ 3 స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబకేశ్వరుడికి అర్థంగా చెబుతారు. ఈ విధంగా త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ప్రకాశిస్తోంది. ఇక జ్యోతిర్లింగ ఆవిర్భావం ఎలా జరిగిందో మీకు అందరికీ తెలిసిన విషయమే. త్రయంబకేశ్వర గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయగలిగాను. ఇంకా అనంతంగా ఉంటాయి. వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. స్వామి లీలల అద్భుతం అనేక ఉన్నాయి కదా. మనం అసలు భారతదేశంలో జన్మించడమే అదృష్టం. అందుకే భారతదేశాన్ని వదిలి వెళ్ళకూడదు ఏ విధంగానైనా సరే. నాకు అనేక అవకాశాలు వచ్చాయి. ప్యారిస్లో ఒక అవకాశం వచ్చింది. తర్వాత ఇంకా అనేక చోట్ల నుండి అవకాశాలు వచ్చాయి. నేను వేటిని కూడా స్వీకరించలేదు. నేను రానంటే రాను అని చెప్పి గట్టిగా చెప్పేశాను. భారతదేశంలోనే ఉండాలి. నా యొక్క ఈ చదువుకున్నటువంటి వేద మంత్రాలను భారతీయులకు లోక కళ్యాణార్థం ఉపయోగించాలి, స్వామిని సేవించాలి. అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి మహామహిమాన్వితమైన తపోభూమి ఈ భారతదేశం. కాబట్టి ఈ భారతదేశాన్ని వదిలి మనం వెళ్ళకూడదు. ఇక మన సనాతన ధర్మాన్ని మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి, మన కోసం మరియు మన భావి తరాల కోసం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొన్ని విషయాలు తెలియజేస్తాను త్రయంబకేశ్వర్ గురించి. రేపు ఉదయం బయలుదేరుతున్నాను. శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి సాక్షి గణపతిని సేవించి బయలుదేరడం జరుగుతుంది. రేపు అర్ధరాత్రి సుమారు 1 గంట 2 వరకు శనిసింగణాపూర్కి చేరటం జరుగుతుంది. ఎల్లుండి ఉదయం శని త్రయోదశి. భక్తుల గోత్రనామాలతో చక్కగా శనికి తైలాభిషేకం చేసి శని జపము, అనేక పారాయణలు, శని మహామంత్రములు ఉన్నాయి, అనేక మహామంత్రాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా చక్కగా భక్తితో పారాయణ చేసి మీకు శనైశ్వర స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని వీడియోని పంపించి అక్కడి నుంచి త్రయంబకేశ్వర్ వెళ్ళి ఆ త్రయంబకేశ్వర్లో ఆదివారము అమావాస్య పర్వదినం, మహాపర్వదినం. ఆదివారం పర్వదినం, అమావాస్య పర్వదినం 2 విశేషాలే. వారములలో ఆదివారం గొప్పది. అందుకే ఆ రోజు నాన్ వెజ్ తినేవాళ్ళు తినకూడదు. ఆ రోజు రాత్రి ఉపవాసం ఉండాలి భార్యాభర్తలు. కాబట్టి ఈ విధంగా ఆదివారం పర్వదినం మరియు అమావాస్య విశేషమైన రోజు భక్తుల గోత్రనామాలతో త్రయంబకేశ్వరుడికి అభిషేకం చేసి అక్కడి నుంచి మీకు ఆశీర్వచనాన్ని అందిస్తాను. చక్కగా ఆలయాన్ని చూయిస్తాను. మీ అందరి ఆనందం కోసమే ప్రధానంగా, ఆనందం కోసం. రెండవది
పుణ్యక్షేత్రాలలో అనంతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని మీకు పూజల ద్వారా అందించాలి అనేది సంకల్పం. పుణ్యక్షేత్రాలలో చేసేటటువంటి పూజలు నుగ్గుగింజంత చేసిన కొండంత ఫలితాలు ఇస్తాయి. అందుకు మీ గోత్రనామాలు స్పష్టంగా స్వామికి వినిపించి, మీ గోత్రనామాలు స్వామికి వినిపించడం చేత స్వామివారు సంతోషిస్తారు. ఇక అక్కడి నుంచి మీకు వీడియోలు పంపించడం చేత మీరు సంతోషిస్తారు. ఇక అక్షయ పుణ్య ఫలితాలు మీరు పొందడం చేత మీరు సుఖజీవన ప్రాప్తి కలుగుతుంది. మీరు ఆనందిస్తారు. ఇటు భగవంతుణ్ణి భక్తుణ్ణి ఇద్దరిని సంతోషపరచాలనేది సంకల్పం. ఆ విధంగా పుణ్యక్షేత్రాలలో అనంతమైన శక్తిని మీకు అందిస్తూ చక్కగా మీ మనస్సుల్ని ఆ పుణ్యక్షేత్రాల మీద లగ్నమయ్యే విధంగా యథాశక్తిగా అనేక విషయాలు తెలియజేస్తూ రావటం జరుగుతోంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, రేపు త్రయంబకేశ్వర్ గురించి ఇంకొన్ని విషయాలు తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.